శ్రీగురుభ్యో నమ హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. గం గణపతయే నమ. దేవి సరస్వతే నమ. నేటి వైశాఖ మహత్యంకు స్వాగతం. ఈరోజు మనము 5వ అధ్యాయము 5వ దినముగా వైశాఖ మాస విశిష్టతను తెలుసుకుందాం. నారదుడు ఇట్లా అడిగి ఉన్నాడు. నారదుని మాటలు విని అంబిరస మహారాజు నారదునితో ఇట్లా అన్ను: వైశాఖ మాసం ఇతర మాసాల కంటే తపోధర్మాల కంటే అధికం ఉత్తమం అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖము అన్నిటికంటే ఉత్తమైనదో వివరింప కోరుచున్నాను అని పలుకును. అప్పుడు నారదుడు ఇట్లా సమాధానం ఇచ్చాడు: మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతర కాలమైన సృష్టి అంతమైన సమయమున దేవతలను ప్రభు అయిన శేషసాయకు శ్రీ మహావిష్ణువు లోకమునన్నిటిని తన ఉదరములు అనగా కడుపులో నిలుపుకొని ప్రళయకాల సముద్రమును శయనించి ఉండును. జీవరూపమున అనేకత్వమును తన మయమును తనయందు ఉపసంహరించుకొని ఉండును. నిద్రానంతరం వేదములు శ్రీ మహావిష్ణువులకు మేల్కొని లేపి దయానిధి అయిన శ్రీమన్నారాయణకి శృతి ప్రబోధకమున మేల్కొనును. తన ఉదరమునందున సర్వ జీవ లోకములకు రక్షింపవలనని తన ఉదరములో విలీనమైనున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫల ప్రాప్తికై సృష్టిని ప్రారంభించవలనని కోరికై పలుగును. సర్వలోక శ్రేయమైన సువర్ణ పద్మము అయిన నాభి నుండి వెలబడిను. విరాట పురుషునికి చెందినవాడైన బ్రహ్మను పురుష నామంతో సృష్టించును. వానితో పాటు 14 భువనములు కూడా సృష్టించును. భిన్న భిన్నములైన కర్మలను ఆశ్రయించుట వివిధ ప్రాణులు వారు కర్మ ఫల అనుకూలంగా త్రిగుణములకు ప్రకృతిని అనగా మాయను మర్యాదలను రాజులను వర్ణశ్రమ విభావాన్ని ధర్మ విధానమును సృజించును. పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞ రూపంగా చతుర్వేదములు తంత్రములను సైత్యములను శృతులను పురాణ ఇతిహాసములను ధర్మరక్షణమై సృష్టించును. వీన్ని ప్రవర్తించి చేయుటకు ఋషులు కూడా సృజించును. ఋషులు ఆచరించే ప్రచారం చేసిన వర్ణశ్రామ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువునకు సంతోషం కలుగునట్లుగా ప్రవర్తించుచుండారు. సర్వోత్తములు తమ తమ వర్ణశ్రామ ధర్మములను అనుసరించి ప్రజలను వారు ధర్మాసక్తిని ధర్మాచరణకు తన స్వయంగా చూడవలనని భగవంతుడు తలచును. అప్పుడు ఈ విధంగా ఆలోచించి తన సృష్టించిన వర్షాకాలం వర్షముల వలన బాధల నుండి పీడితులై ప్రజలు ధర్మాచరణను సరిగా చేయలేరు. అట్టివారికి చూసిన తనకు తృప్తి కలగదు. సరికదా కోపం కూడా రావచ్చును. కావున వర్షాకాలం ప్రజలు ధర్మ ప్రవర్తన పరిశీలించుట తగదు. శరత్కాలంలో వారి కృషి వ్యవసాయమును పూర్తి కాదు. కొందరు అప్పుడే వడ్లు పాడి పంటలు తినుచుండురు. నేత్ర వ్యాధులు చలి మున్ని వారిచే పీడింపబడుదురు. ఇట్టి పరిస్థితులు వారి ధార్మిక ప్రవర్తన పరిశీలించ చూసుటకు యోచించడం కాదు. వ్యక్తంగా ఏకాగ్రత లేని వారికి చూసినచో నాకేమి సంతోషం కలగను. హేమంత ఋతువును చలి మిక్కిట అగు నుండి వలన జనులు తెల్లవారి లేచి సూర్యోదయానికి ముందుగా లేచి స్థానాధికులు ముగించుకోజాలరు. చలిగాలి చిక్కి ప్రీత్యకాలమును లేవలేని వారికి చూసినంత నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకే కోపం వచ్చినచో వారికి శ్రేయస్సు కారణం కాదు. శిశువృత్తిపైన ప్రజలకు చూడబోయినచో ఎట్లా ఉండును? చలి కిమ్ముటుగా మండి ఆ కాలమున ప్రజలు సూర్యోదయానికి ముందుగా లేవజాలరు. ఆ కాలమును తమకు కావలసిన ఆహారం వండుకున్నటకు సోమరులై వండిన పంటను తినుచుండురు. అనగా సులభంగా లభ్యమగే ఆహారం ఇష్టపడుచుండురు. చలికి భయపడి స్నానం మానియను స్వభావం కలిగి ఉండును. స్థాన విముఖులైన వారు చేయలేక కలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్ల అగును. ఈ విధంగా చూసినచో వర్షాకాలం నుండి శిశిర వరకు కాలమున వివిధమైన ప్రాక్తి కర్మలను లోబడి ప్రకృతి
వివసులై ప్రజల్లో నుండి భక్తిపూర్వకం కర్మ అనుష్ఠానాన్ని ఆచరింపరారు. వసంతకాలం స్థానములకు, భోగములకు, బహువిధ ధర్మశాస్త్ర అనుష్ఠానములకు అనుకూలమైన కాలం మరియు ప్రాణదారులకి ఆవశ్యకమును ఆహార పదార్థములు సులువుగా లభ్యమగును. సులభమైన ఏ వస్తువుల చేతనైనా తృప్తించవచ్చును. ఏ విధంగా అయినచో సర్వ ప్రాణిగతమైన జీవాత్మకు ఏదో ఒక విధంగా వీటిని పండ్లు దానం చేసిన సంతృప్తి కలుగునని, ఆ విధంగా సర్వవ్యాప్తుడైన నాకు సంతృప్తి కలిగినని, నవకాశములు ప్రజలకు సులభ్యమై ఉండునని, కర్మానుష్ఠానాలకు భక్తి ఎల్లప్పుడూ కర్మ పరాయణులై ధర్మ వ్రతాలను అనుసరించుడని, అది చేయలేని వారికి వసంతకాలం కర్మ అనుష్ఠానములకు తగినదని, వసంతకాలములో సర్వ వస్తువులకి సులభ సాధ్యమగుచి ధర్మకర్మలు అనుష్ఠించుదురని, ధర్మ ప్రబోధులు యుక్తమై కాలం నిరార్థకము అంగవైకల్యం గలవారని, మహాత్ములు మున్నిగిన సర్వజనులకు నీరు మొదలైన సర్వ పదార్థములు సులభము లగునని, దాన ధర్మాలకు ప్రజలు కష్టపడనక్కర్లేదని, పత్రము, పుష్పము, ఫలము, జలము, శాఖము, పుష్పమాల, తాంబూల, చందనములు, పాద ప్రక్షాళనము వీన్ని దానం చేయవచ్చునని, దానం చేయనప్పుడు వినయ భక్తి మున్నిగిన గుణములు వలనని, దానం పుచ్చుకునే వ్యక్తి సాక్షాత్ శ్రీ మహావిష్ణువని భక్తి భావన ముఖ్యమని, అట్టి భావన వలనే విలువ కట్టే రానంత పుణ్యము విచ్చును అని భక్తి సులభంగా దయాసురుడైన శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారణకై బయలుదేరును. పుష్పఫల పూర్ణమగు అడవులు, పర్వతములు, లతా తరువులు, జలపూర్ణములైన నిర్మల ప్రభావం గల నదులు, తృష్టి పుష్టి గల ప్రజలు చూసును. ఉత్తములైన మునుల ఆశ్రములకు, అందులున్న ధర్మ కర్మానుష్ఠాన నరులకి, మునులకి, వనగ్రామ నగర వాసులై భక్తియుక్తులై జనులు పవిత్రత అందమును కలిగించి ముగ్గురు మున్నిగి వానితో నొక్కి ఇట్లా ముంగుల్లో పుష్పఫలాదులతో వ్రతం అనుసరించి భక్తితో నిండి నుందండున తోటలు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించురు. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములు అనుసరించురు. యథావిధంగా దాన ధర్మాలను చేయుచు, అతిథి భాగ్యగతులు నాచరించుచు, ధర్మాత్తులు పుణ్యవంతులై కర్మ పరాయణులై మహాత్ములై అందరిని చూసును. అభ్యాగతులై అతీతమైన భౌ రూపంలో వచ్చి ప్రజలు ధర్మ కర్మానుష్ఠానాలతో పాటు పంచుకొనుము. సంప్రీతుడైన అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములు, సర్వ సంపదలు, తుదికి ముక్తిని స్వయంగా అడుగుగా వారి వారి భక్తియు యుక్తులకు దాన ధర్మాలకు పూజాదికులకు సాఫల్యము ఇచ్చి అనుగ్రహించుము. దురాచారులకు సోమరులకు మున్నిగిన వారికై సత్కారములను అనుసరించి యథాశక్తి దాన ధర్మములు చేసినచో వారి పాపములు నశించును, పుణ్యము లేక సుఖములిచ్చును. అట్లే కాక దుష్టులైన సోమరులకు నిర్లక్ష్యంగా ఉన్నచో ఎంతటి వారినైనను యథాచిత్తంగా శిక్షించుదును. కావున సోదర మానవులారా, మనం ఎట్టివారిమైన మన శక్తియుక్తులపై నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు దయకు పొందుట మన కర్తవ్యం. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యథాశక్తిగా పూజా ధర్మ దానాలు భక్తి వినయంతో శ్రద్ధాభక్తులతో బలవంతమైన ఆచరించి శ్రీ హరిని అనుగ్రహం నందుట ప్రయత్నించడం మన ముఖ్య కర్తవ్యం. శివ ధర్మం బాధ్యత. ఇట్లే లోక సంచారం చెయ్యి లక్ష్మీ సహితుడు శ్రీ మహావిష్ణువు స్తోత్రించి సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటి ఉండును. తమ తమ ధర్మములు అనుసరించి భక్తితో వినయముతో దాన ధర్మాలు వ్రతము చేయి అన్ని వర్ణములు చేయి అన్ని ఆశ్రముల వారికి చూసిన వారు సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడైన యతేంద్ర సర్వదేవత పరివేష్టితుడైన చైత్ర వైశాఖ జ్యేష్ఠాది మాసములో భూలోక సంచారం చేయుచు శ్రద్ధా ఆసక్తులతో వ్రతమును చేయుచు శక్తానుచారం దాన ధర్మాలు చేయించే వారికి అనుగ్రహించుదురు, కోరికల నుంచి వరములు విత్తుదురు. శ్రీహరి వైశాఖ మత్తులై ప్రముక్తులై ప్రచారణలతో దాన ధర్మాలు లేని వారిని గమనించి వారిని రోగములు విచారంతో మున్నిగినితో శిక్షించుదురు.
వైశాఖ మాసమున తనకు తానే పరమేశ్వరుడుగాను ఇతరు దైవత్వములకు సజ్జనులను పూజించినను వీరందరూ స్వరూపలే సర్వవ్యాపకుడైన తనకు పూజించినట్లు తలసి సంతుష్టుడై వరమునిచ్చును. ఇతర మాసములందున వ్రతాదికులను అనుసరించిన మన తలిచి వైశాఖ మాసమును మన వారిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతం మానిన ధర్మపరాయణులు కూడా శిక్షించుదురు. వైశాఖ వ్రతము ఆచరించిన పాపాత్ములైన రక్షించును. అనగా వైశాఖ వ్రతం శ్రీ మహావిష్ణు ప్రీతికరమైనది వ్రతం. ఈ వ్రతం ఆచరించవలన శ్రీ మహావిష్ణు సర్వదేవత సంప్రీతుడై వరములు నిత్తుడు. సపరివారంగా వచ్చిన మహారాజును నగరం, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మునిగిన చోట నివాసించి జనులు దర్శించి యథాశక్తిని తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్ని వానికిచ్చి మహాప్రభు తమ వేలబడిన సుఖములను నుండిటి అనుగ్రహింపమని ప్రార్థించును. మహారాజా వారు పన్నులు తగ్గించుట, సౌఖ్యములను కల్పించుట, మునిగిని వాణి చేయట చేయుచు అట్లు శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతమును అనుసరించుచు సద్బ్రాహ్మణులకు, అతిథులకి, అభ్యాగతులకి దైవభావంలో ఉపచారములకు చేసే యథాశక్తిగా దాన ధర్మాలను అనుసరించి శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలిచ్చి రక్షించుచు పరివార దేవతలు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం నందున వారికి తమను యథాచితంగా వరములిచ్చి రక్షించుదురు. సపరివారంగా వచ్చిన మహారాజును దర్శింపగా కానుకలు నీయగా ఉన్నచో మహారాజు కోపితుడే శిక్షించును. సపరివారను యథాశక్తి శిక్షించుదురో అట్లే వైశాఖ మాస వ్రతం సమయంలో వ్రతం అనుసరించి యథాశక్తిగా నెట్ల స్తోత్రించి దాన ధర్మాలు చేయని దురాచారాలకి శ్రీ మహావిష్ణు ఆయన పరివార దేవతలు యథాచితంగా నెట్లా శిక్షించుదురు. కావున సర్వజనులకు యథాశక్తిగా నెట్లో వైశాఖ వ్రతమును అనుసరించి యథాశక్తిగా దాన ధర్మాలను అనుసరించి దైవానుగ్రహం నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయం. కావున వైశాఖ మాసం ధర్మరక్షకుడైన శ్రీ మహావిష్ణువును ప్రజలు పరీక్షించి పరీక్ష కాలమును ప్రతి జీవి గుర్తించి వ్రతం అనుసరించి భగవత్ అనుగ్రహం నందున ప్రయత్నింపవలను. అందుకే వైశాఖ మాస వ్రతము కార్తీక మాస వ్రతములు మరింత ఉత్తమమని నారద మహర్షి అంబిరస మహారాజుకు వైశాఖ విశిష్ట వివరించును. ఇది మనకి 5వ దినం 5వ అధ్యాయం వైశాఖ మహత్వం సంపూర్ణం చేయబడింది. భగవాన్ భక్తులకి మీ అందరికీ ఒక విన్నప్తి, ఈ వ్రతకథను ఆలకించి దాన ధర్మాలు చేయడానికి సంతుష్టులై మీకు కలిగిన దానాలు చేసి ఆ శ్రీ లక్ష్మీ సమేత నారాయణ అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. తిరిగి తదుపరి కార్యక్రమంలో 6వ దినం కథను తెలుసుకోబోతున్నాం. అంతవరకు సెలవు. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ బలీనాథాయ మంగళం. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ పాదపద్మార్పణమస్తు. స్వస్తి.